48 గంటల తరువాత నిషేధించబడిన తన గొంతు మళ్లీ మాట్లాడుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏం చేశానని తన గొంతు నొక్కారని ప్రశ్నించారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై మాట్లాడమే తాను చేసిన తప్ప అని నిలదీశారు. తన బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయని చురకలంటించారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. అమిత్ షా దేవుడి బొమ్మను నెత్తిమీద పెట్టుకుని మాట్లాడితే ఎలక్షన్ కమిషన్కు కనిపించదన్నారు. ఈ మేరకు రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. 48 గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది. నేను ఏం చేసినా అని నా గొంతును ఆపినారు. ఎందుకోసం నా గొంతు నొక్కేసినారు, ఎందుకోసం ఆపినారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం ఆర్డర్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల యొక్క బిల్లులు చెల్లించడం లేదు. అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు మీరు మొన్నటిదాకా దొబ్బితిన్న చాలదా, ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు. మీకు చేనేత కార్మికులంటే ఇంత అల్క కనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళనన్నా, ఇది ధర్మమా, ఇట్లా మాట్లాడచ్చునా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి, మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని 370 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అడిగితే, దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు.